హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒకటి చూపిస్తాను. నా వీడియోస్ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా 93% చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి వీడియో స్టార్ట్ చేయండి. వీడియోలోకి వెళ్తే మనం ఇన్స్టెంట్గా గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. బిగినర్స్ అయినా ఈజీగా చేసేయచ్చు, చిన్నపిల్లలు కూడా మనకి ఈ టిప్స్ తెలిస్తే ఈజీగా చేసేస్తారు గులాబ్ జామున్. అసలు పెద్దగా కష్టపడక్కర్లేదు. గులాబ్ జామున్ అంటే అమ్మో అవి బ్రేక్ అయిపోతాయి, లోపల వరకు కుక్ అవ్వవు, ఇలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా టెన్షన్ ఫ్రీగా చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్తే మేము ఇక్కడ చూపిస్తున్న బౌల్తో ఇక్కడ షుగర్ వేస్తున్నాం కదా, ఆ బౌల్తో మేము 1 బౌల్ మిక్సింగ్ పౌడర్ తీసుకున్నాము. సో ఆ బౌల్కి 2 బౌల్స్ షుగర్ తీసుకున్నాము. ఇక్కడ బౌల్ ఉంది కదా, ఆ బౌల్తో 2 బౌల్స్ షుగర్కి, ఆ 2 బౌల్స్కి తక్కువ వాటర్ తీసుకోవాలి. ఒకవేళ 2 బౌల్స్కి 2 బౌల్ ఈక్వల్ క్వాంటిటీ వాటర్ తీసుకుంటే షుగరు వాటరు అది వాటర్ రెడ్యూస్ అయ్యేంత వరకు మరిగించాలి. ఒకవేళ తక్కువ వాటర్ తీసుకుంటే జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కలుపుతూ షుగర్ని మెల్ట్ చేసుకోవాలి. ఇక్కడ యాలకుల పౌడర్ కూడా ఈ షుగర్లో యాడ్ చేసుకోవాలి. అది ఇక్కడ క్లిప్పింగ్ మిక్స్ అయ్యింది, సో మీకు చెప్తున్నాను. ఇలా బాగా మరిగాక ఆపేసుకోవచ్చు. అదే మీకు ఈక్వల్ క్వాంటిటీ వాటర్ తీసుకుంటే కనుక ఇలా కొంచెం క్వాంటిటీ రెడ్యూస్ అయ్యేంత వరకు ఉంచండి. ఇలా చూసినప్పుడు మనకి చేత్తో చూసినప్పుడు జిగురుగా ఉండాలి అంతే. వన్ స్టింగ్ కన్సిస్టెన్సీ ఉండకూడదు షుగర్ సిరప్కి. వన్ స్టింగ్ కన్సిస్టెన్సీ ఉంటే జామున్స్ విడిపోయే ఛాన్స్ ఉంది అందులో వేసినప్పుడు, అండ్ లోపల వరకు పాకం కూడా పీల్చదు. సో అందుకే అదొక టిప్. అండ్ ఆ షుగర్ సిరప్ చల్లారే లోపల ఇలాగా గులాబ్ జామున్ మిక్సింగ్ పౌడర్ని చేసుకొని జామున్స్ ప్రిపేర్ చేసుకుందాము. అది గోరువెచ్చగా అయ్యాక మనం వేడివేడి జామున్స్ వేసుకోవాలి. ఇలాగా మేము ఇందాక చూపించా కదా 1 బౌల్ అని చెప్పేసి, ఆ బౌల్తో మిక్సింగ్ పౌడర్ తీసుకున్నాం మేము. ఆ బౌల్తో మిక్సింగ్ పౌడర్కి ఆ బౌల్కి 1/4 క్వాంటిటీ మిల్క్ ఆర్ వాటర్ తీసుకొని మనం ఈ పౌడర్ అనేది మిక్స్ చేసుకోవచ్చు. అంతే సరిపోతుంది. ఎందుకంటే ఈ పౌడర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకి ఆ పౌడర్కి అంతకన్నా ఎక్కువ వాటర్ అయితే పట్టదు. మేము ఇక్కడ మాకు పాలు లేవు కాబట్టి మేము వాటర్తోనే మిక్స్ చేసాము. మీరు కావాలంటే పాలతో అయినా మిక్స్ చేసుకోవచ్చు. 1/4 క్వాంటిటీకి ఒక 1 టేబుల్ స్పూన్ అటు ఇటు అవ్వచ్చు, కానీ అది సరిపోతుంది మనకి ఈ పౌడర్ మిక్స్ చేసుకోవడానికి. కొంచెం స్టిక్కీగా ఉన్నా పర్లేదు, బట్ సాఫ్ట్గా కలుపుకున్నాక ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, మీరు కలుపుకున్న పిండిని ఒక వెట్ క్లాత్తో కవర్ చేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచండి, పిండి డ్రై అవ్వకుండా. అదొక టిప్. మేము ఇక్కడ చేయలేదు, బట్ మీకు చెప్తున్నాను. అలాగ వెట్ క్లాత్తో మనము పిండిని ఉంచడం వల్ల ఆ పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది లోపల వరకు. అండ్ జామున్స్ అనేవి మనకి ప్రిపేర్ చేసేటప్పుడు పగుళ్ళు అనేవి రావు. ఆ తర్వాత ఏంటంటే, ఇలా జామున్స్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఇలాగ ఈక్వల్ సైజ్లో ఈ జామున్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ జామున్స్ కూడా డ్రై అవ్వకుండా వెట్ క్లాత్తో కప్పుకొని ఉంచుకుంటే మనకి వేడివేడి ఆయిల్లో వేసినప్పుడు అవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఇదొక టిప్. ఇక్కడ నేను చేయలేదు, బట్ మీరు అలా చెయ్యండి. జామున్స్ కూడా వెట్ క్లాత్తో కప్పుకొని ఉంచుకోండి. అండ్ డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ తీసుకోవాలి. ఇలాగా తీసుకున్నాక ఈ ఆయిల్ అనేది లో హీట్ ఉండకూడదు, మరీ హై హీట్ ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్టు మోడరేట్గా ఉండాలి. మోడరేట్ ఇన్ ద సెన్స్, మనకి జామున్ వేసినప్పుడు అది ఇలా రోల్ అవ్వుతూ పైకి రావాలి, వెంటనే పైకి వచ్చేయకూడదు. అండ్ కొంచెం సేపు, చాలా ఎక్కువసేపు కింద ఉండిపోకూడదు. లో హీట్ అయితే మనకి విడిపోతాయి జామున్స్. హై హీట్ అయితే తొందరగా గోల్డెన్ కలర్ వచ్చేసి లోపల వరకు కుక్ అవ్వదు. అండ్ ఆయిల్కి 1/3 వరకు జామున్స్ వేసుకోండి. ఆయిల్కి సరిపడగా జామున్స్ అస్సలు వేయొద్దు, ఎందుకంటే ఆ హీట్ అనేది ఈవెన్గా జామున్స్ అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. తక్కువ వేసినప్పుడు, ఎక్కువ వేస్తే స్ప్రెడ్ అవ్వకుండా లోపల వరకు సాఫ్ట్గా ఉండదు, ఉండల కింద ఉండిపోతుంది. ఇదొక టిప్. జామున్స్ వేడిగా ఉన్నప్పుడు గోరువెచ్చని సిరప్లో వేసుకొని ఒక 2 to 4 hours ఉంచుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఇన్స్టెంట్ గులాబ్ జామున్ రెడీ. వీడియో ఇక్కడ వరకు చూసారంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.